చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు తాము గడప గడపకు వెళ్ళలేమంటారు. జగన్మోహన్ రెడ్డి తాను అమలు చేసిన సంక్షేమ పథకాలతో ధీమాతో అందరికీ రికమెండేషన్లు సిఫార్సులతో పని లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చాం, మనం వెళ్ళి వాటిని గుర్తు చేయాలి ఎన్నికల సమయంలో అంటూ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు. దాంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ 5 ఏళ్లలో ఒక్కో కుటుంబానికి ఎన్ని వెల్ఫేర్ స్కీమ్లు అందాయి అన్న దానికి సంబంధించి ఒక బుక్లెట్ తీసుకొని వెళ్ళి మరి ప్రజలందరికీ గుర్తు చేస్తూ ఇంత చేసాం, మేము ఇన్ని పథకాలు అందించాం, కాబట్టి మాకు ఓటు వేయండి అని ధైర్యంగా అడగగలిగారు, ఇంటింటికి వెళ్ళగలిగారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రం గవర్నమెంట్ తరఫున గతంలో నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు, తక్షణమే దాన్ని రద్దు చేస్తూ ఉన్నట్టు ప్రత్యేకంగా ఒక జీవోను కూడా రిలీజ్ చేసింది నేను. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. వైసీపీ వాళ్ళు కూడా అప్పుడే దీనిపైన స్పందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఇంటింటికి వెళ్ళి తాము ఏం చేశామో ప్రజలకు వివరించే అవకాశమే లేదు, ఏమీ చేయలేదు. కాబట్టి దాంతో ఈ కార్యక్రమం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కాకపోతే అధికారికంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ తన డొల్లతనాన్ని నిరూపించుకుంది. కావాలంటే అనేక వాటికి పేర్లు మారుస్తూ ఉన్నారు కదా. ఈ పథకానికి కూడా పేరు మార్చుకొని చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకొని అయినా సరే ఇంటింటికి వెళ్ళి ఇగో మేము ఈ 8 నెలల్లో ఇది చేశాం, లేకుంటే ఇంకో ఏడాది తర్వాత అయినా సరే వెళ్ళి మేము ఇలా చేశాం అని చెప్పుకోవాల్సిన వాళ్ళు అలాంటి అవకాశం లేదు, ఇక ఉండదు అనే నిర్ధారణకు వచ్చారేమో. కానీ ఈ కార్యక్రమాన్ని అధికారికంగానే రద్దు చేసేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే విమర్శిస్తూ ఉన్నారు. దాంతోపాటు క్యాబినెట్ భేటీలో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ర్యాంకులు ఇచ్చారు. ఈ ర్యాంకులు ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. మెల్లమెల్లగా నారా లోకేష్ను ప్రమోట్ చేసే పనిలో భాగంగా ఈ ర్యాంకులు ఇచ్చారా? పవన్ కళ్యాణ్ పనితీరు, పవన్ కళ్యాణ్ అయితే మొన్నటి వరకు అన్ని శాఖల మంత్రుల్ని ఇండైరెక్ట్గా ప్రశ్నిస్తూ వచ్చారు. అన్ని శాఖల్లోనూ వేలు పెట్టేందుకు ఈ మొత్తంలో ఈ రాష్ట్రంలో అత్యుత్తమంగా పనిచేస్తున్న వ్యక్తిని తానే మంత్రుల్లో తానే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఉంటూ వచ్చేది చాలా దూకుడుగా. అయితే ర్యాంకుల్లో మాత్రం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కంటే వెనుకబడ్డారు. పవన్ కళ్యాణ్కి ఏకంగా 10వ ర్యాంక్ ఇచ్చేశారు. తొలి ర్యాంక్ టీడీపీ మంత్రి ఫరూక్ ఇచ్చారు. 2వ ర్యాంక్ మళ్ళా జనసేన వాళ్ళకే ఇచ్చారు, కందుల దుర్గేష్. 3వ ర్యాంక్ కొండపల్లి శ్రీనివాస్. 4వ ర్యాంక్ మళ్ళా నాదెండ్ల మనోహర్కి ఇచ్చారు. అంటే మేము జనసేన పార్టీని ఎక్కడా తక్కువ చేయడం లేదు అన్నట్టుగా 2వ ర్యాంక్, 4వ ర్యాంక్ నాదెండ్ల మనోహర్కి ఇచ్చారు. ఇక ఆ తర్వాత డోలా బాల వీరాంజనేయులు. 6వ ర్యాంక్ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్నారు, 6వ ర్యాంక్. 7వ ర్యాంక్ మంత్రి సత్యకుమార్కి ఇచ్చారు, బీజేపీకి చెందిన ఆయన. లోకేష్కు 8వ ర్యాంక్ ఇచ్చారు, నారా లోకేష్కు 8th పొజిషన్. 9వ స్థానం బీసీ జనార్దన్ రెడ్డికి ఇచ్చారు. పవన్ కళ్యాణ్కు మాత్రం, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కి మాత్రం 10వ స్థానాన్ని ఇచ్చేశారు. అంటే లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ పనితీరు వరస్ట్గా ఉందా? నాదెండ్ల మనోహర్, తన పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కంటే పవన్ కళ్యాణ్ తీరు సరిగా లేదా? ఈ ర్యాంకులు ఫైళ్ళ క్లియరెన్స్ని బట్టి ఇచ్చారని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ కనీసం తన శాఖకు సంబంధించిన ఫైళ్లను కూడా వేగంగా క్లియర్ చేయలేకపోతున్నారా? ఆ మధ్య ఆయన అన్నారు, ఇంకా బాగా చదువుకోవాల్సింది నేను, ఫైల్ అన్ని చదివేసరికి చాలా ఇబ్బంది వస్తుంది అంటూ కూడా చెప్పారు. ఆ ఇబ్బంది ఏమైనా ఎదుర్కొంటున్నారా? పవన్ కళ్యాణ్ వెనుకబడ్డారా? 11వ స్థానం సవితాకి ఇచ్చారు, 12 కొల్లు రవీంద్ర. గొట్టిపాటి రవికుమార్కు 13వ ర్యాంక్ ఇచ్చారు. మంత్రి నారాయణకు 14వ ర్యాంకు. టీజీ భరత్ 15, ఆనం రామనారాయణ రెడ్డి 16, అచ్చెన్నాయుడు ఏకంగా 17కు పడిపోయారు. రాంప్రసాద్ రెడ్డి 18, గుమ్మడి సంధ్యారాణి 19, హోంమంత్రి అనితకు 20వ ర్యాంక్ ఇచ్చేశారు. ఆ తర్వాత అనగాని సత్యప్రసాద్ ఉన్నారు, 21, నిమ్మల రామానాయుడు 22, కొలుసు పార్థసారథి 23, పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రి 24కు పడిపోయారు. చివరి స్థానంలో సుభాష్ ఉన్నారు. అంటే ఇక్కడ కీలకంగా చూస్తూ ఉంటే అనగాని సత్యప్రసాద్, వలగపూడి అనిత, నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, పయ్యావుల కేశవ్ వీళ్ళు చివరి ర్యాంకుల్లో పడిపోయారు. అంటే కీలకమైన శాఖలకు సంబంధించిన మంత్రుల పనితీరే బాగోలేదు అన్నది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ర్యాంకులు బట్టే అర్థమవుతుంది. చిన్న శాఖల వాళ్ళంతా పర్లేదు, కానీ కీలకమైన శాఖలు, ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ, హోమ్ మినిస్ట్రీ, రెవెన్యూ, ఇవన్నీ చివరి ర్యాంకుల్లో పడిపోయారు ఈ మంత్రులు. అంటే ఆ శాఖల్లో స్తబ్దత ఏర్పడుతుందా, పనితీరు బాగోలేదా? దాంతోపాటు పవన్ కళ్యాణ్కు 10వ ర్యాంక్ ఇచ్చి లోకేష్కు 8వ ర్యాంక్ ఇవ్వడం అన్నది ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. పవన్ కళ్యాణ్ పట్ల కొద్దిగా కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆయన ఇమేజ్ను గురించి ఆలోచించలేదా? ఈ క్యాబినెట్కి అయితే పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. వైరల్ ఫీవర్ అని చెప్పి
వైరల్ ఫీవర్, మెడ నొప్పి, వెన్నునొప్పి ఉన్నాయని చెప్పి ఆయనైతే ఈ క్యాబినెట్ భేటీకి రాలేదు. ఆ సమయంలోని ర్యాంకులను అయితే విడుదల చేశారు. జనసేన పార్టీ వాళ్ళు కూడా మళ్ళీ మాట్లాడుకోకుండా కందుల దుర్గేష్కు 2వ ర్యాంకు, నాదెండ్ల మనోహర్కి 4వ ర్యాంక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కి మాత్రం 10వ ర్యాంక్ ఇచ్చారు. ఎందుకు అన్ని శాఖల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఏ శాఖలైనా నేను ఏలు పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దంటూ హెచ్చరిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ తన శాఖ తన పనితీరులో ఎందుకు 10వ స్థానానికి పడిపోయారు అన్నది కూడా చెప్పాలి.